అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి టాపిక్స్తో మేము ముందుకైతే వస్తా. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాజమౌళి, మహేష్ బాబు పెద్ద ప్లానే చేసినారు. డైరెక్ట్గా ట్రైలర్ని వదిలేస్తారంటప్ప నవంబర్ 15తో. ఇక 4 రోజుల్లో డైరెక్ట్గా ట్రైలర్నే వదులుతారని న్యూస్ అయితే వస్తూ ఉంది. పెద్ద ఈవెంట్ అయితే పెట్టుకుంటారంట నవంబర్ 15th. ఎక్కడ? రామోజీ ఫిలిం సిటీలో. నవంబర్ 15th 7 గంటల నుంచి స్టార్ట్ అయితే అవుతుంది పెద్ద ఈవెంటు. అంటే నవంబర్ 15నే ట్రైలర్లు అయితే వదిలేస్తారని న్యూస్ అయితే వస్తూ ఉంది. నిజంగా కొంచెం సర్ప్రైజింగ్ అయితే ఉంది. మామూలుగా ఇంత త్వరగా ట్రైలర్ వచ్చేస్తుందంటే నిజంగా నమ్మేకైతే అయితే ఉంట్లా. అది ట్రైలర్ రా, టీజర్ రా తెలుస్తూ ఉంట్లా. రీసెంట్గా మొన్ననే సంచారి సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఎంత సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. శృతి హాసన్ సాంగ్ అయితే పడింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అద్దరగొట్టేంది సాంగ్ అయితే. సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ చూడాలా? ఈ గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ అనుకునింది వారణాసి టైటిల్. సినిమాకి టైటిల్ వారణాసి అని అనుకునింది. ఆ టైటిల్ వద్దనుకున్నారు. ఓకేనా? ఇప్పుడు సినిమా టైటిల్ వచ్చి గ్లోబ్ ట్రాటర్ అని. ఇప్పుడు మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, తర్వాత ప్రియాంక చోప్రా వీళ్ళ ముగ్గురు కలిసి అనౌన్స్ అయితే చేసినారు. మాతో జాయిన్ అవ్వండి. ఒక పెద్ద ఈవెంట్ అయితే జరుగుతుంది నవంబర్ 15th శనివారం రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మాతో జాయిన్ అవ్వండి అని రిక్వెస్ట్ అయితే చేసినారు మహేష్ బాబు, సుకుమారన్, తర్వాత ఎవరు, ప్రియాంక చోప్రా. మామూలుగా ఎక్కడ చూడాలా ఈ ఈవెంట్ని అంటే మీరు ఎక్కడా చూడడానికి కుదరదు. ఒక్క హాట్‌స్టార్‌లో జియో హాట్‌స్టార్‌లో ఈ ఈవెంట్‌ని అయితే మీరైతే చూడొచ్చు. ఇంక ఎక్కడ మీరు ఈ ఈవెంట్‌ని చూడడానికి కుదరదు. ఎందుకంటే ఈ ఈవెంట్ రైట్స్‌ని కొనుక్కున్నారు జియో హాట్‌స్టార్ వాళ్ళు. మామూలుగా ఈ సినిమాకి విపరీతంగా ఏ అప్డేట్ వచ్చినా కూడా అది నిమిషాల్లో సెన్సేషన్ అయిపోతుంది. అవునా కదా? చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ప్రతి అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీనే ఒక ఈవెంట్ పెట్టి జియో హాట్‌స్టార్ వాళ్ళకి, ఈ జియో హాట్‌స్టార్ వాళ్ళు ఈ రైట్స్‌ని అయితే కొనుక్కున్నారు. ఏ ఛానల్ దీనికి కలవలేదు. ఏ ఛానల్‌లో కూడా రాదు. జియో హాట్‌స్టార్‌లో మాత్రమే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ రైట్స్‌ని అయితే కొనుక్కున్నారు. నిజంగా దీని నుంచి కూడా వాళ్ళకి లాభం అయితే వస్తుంది. విపరీతంగా లాభం అయితే వస్తుంది. ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కుంటారు జియో హాట్‌స్టార్ వాళ్ళు. ఆ జియో హాట్‌స్టార్‌లో 7 గంటల నుంచి మనమైతే లైవ్ స్ట్రీమింగ్ అయితే చూడొచ్చు. ఎన్నెన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ ఈవెంటు. డైరెక్ట్‌గా ట్రైలర్‌ని అయితే వదులుతారని న్యూస్ అయితే వస్తూ ఉంది. ట్రైలర్‌ని వదులుతారా? టీజర్‌ని వదులుతారా? ఇంకా కొన్ని సాంగ్స్ ఏమన్నా వదులుతారా? ఎప్పుడో 2027లో అంటే 2027లో 2027లో రిలీజ్ అయ్యే సినిమాకి ఇప్పుడే ట్రైలర్‌ని వదులుతారా అని డౌట్ అయితే వస్తుంది నాకు. అది ఏమేమి జరుగుతుందో చూడాలా. ఇక ఈ ఈవెంట్‌లో తెలిసిపోతుంది ఏమేముంది, ఎట్లా ఏమని ఈ ఈవెంట్‌లో అయితే తెలుస్తుంది. ఇక దీని గురించి మీరేమంటారు కామెంట్ అయితే చేయండి. బాయ్.